యాక్చువల్లీ ఇందులో ఒకటేంటంటే, హరీష్ గారికి బాగా కోపమొచ్చే విషయం ఒకటి జరిగిందక్కడ. ఏంటంటే, కుకింగ్ చేస్తున్నారు హరీష్ గారు. 4 రోజుల నుంచి స్నానం చేయలేదు. ఆహ్, హైజీన్‌గా ఉండట్లేదు. ఈ కంప్లెయింట్‌లన్నీ చెప్పేసింది అక్కడ ఆవిడ స్టేజ్ మీద. ఆయన బాగా హర్ట్ అయ్యారు. ఇలాంటి ఏం చెప్పినా ఆయనకి హర్టింగ్‌గానే ఉంటది. ఆఫ్‌కోర్స్ ఎవరికైనా అది హర్టింగ్‌గానే ఉంటది. ఇప్పుడు దాని గురించి ఏమైందంటే, బ్రేక్ ఇచ్చారు. ఆ బ్రేక్‌లో జరిగిన సన్నివేశాలు చూపించారు. యూజువల్‌గా మనకు అన్నీ ఏం చూపించరు. ఆ బ్రేక్‌లో ఏం జరిగిందంటే, తనుజ వచ్చి కుకింగ్ చేయండి అని హరీష్ గారిని అడిగితే నేను చెయ్యను అంటారు. అక్కడ నేషనల్ మీడియాలో నన్ను గురించి ఇలా చెప్పారు, అది ఇది అని చెప్పి ఆయన హర్ట్ అయినట్లుగా మాట్లాడుతుంటారన్నమాట. చేయనని చెప్తారు. తర్వాత సుమన్ అండ్ హరీష్ గారు మాట్లాడుకునేది ఏంటి అంటే, ఇంకా ఇంకా సంజన గారు లోపలికి రాలేదు. అప్పుడే మాట్లాడుకుంటున్నారు. కొంతమంది ఎవరేంటో తెలిసిపోయింది. అంతా డ్యూయల్ ఫేస్ వాళ్ళది. అంటే ముందోటి వెనకోటి లాగా నటిస్తున్నారు బాగా అని చెప్పి తిట్టుకుంటూ ఉంటారు. నేషనల్ టెలివిజన్‌లో నీట్‌గా లేనని నా మీద ముద్ర వేశారు. ఆయన పదాలన్నీ ఇట్లా ఉంటాయి కదా! నా మీద ముద్ర వేశారు అని ఫీల్ అవుతున్నారు. డెవిల్ ఈజ్ బ్యాక్ అని వాళ్ళు అరుస్తూ వెళ్తూ ఉంటే సంజన గారు వచ్చారని అక్కడ డెవిల్ అయితే ఇక్కడ ఏంజెల్ అంటారు. అంటే ఈయన ఏంజెల్ అంట, ఆవిడ డెవిల్ అంట. అది ఆయన పోల్చింది. తర్వాత